తాలిబొట్టు ఎందుకు తీసేశారని అడిగారు? నేను ఎప్పుడు అంత దానికి అంత ప్రిఫరెన్స్ ఇలా అంటే పెళ్ళి అంటే తాళిలో ఉంటది, మెట్టెల్లో ఉంటది, గాజుల్లో నేను అది మెట్లు ఉన్నాయి చూసా. నేను అది ఎప్పుడు చూసావు శివ? ఇప్పుడు చూసే కాళ్ళు అంటే జస్ట్ క్వశ్చన్ అడిగే ముందు జస్ట్ చెక్ చేసా. ఓకే. అయితే కానీ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరి ఇష్టాలు మార్చుకోవాలి, ఒకరినొకరికి సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు స్టార్టింగ్ లో తాళి ఎందుకు కట్టడం? వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, హీ డిడ్ ఇట్ అండ్ నేను కూడా తలొంచాను కట్టించుకున్నాను, అది అక్కడ వరకు ఓకే. అదంతా నేను అంత సీరియస్ గా ఏం తీసుకోలేదండి. చాలా అదిగా ఉంటాం, మేమైతే మంచిగా ఉంటామండి. వీళ్ళందరూ అంటారు ఏంది, నేను మనోజ్తో ఒక వీడియో చేశాను, బీగి బీగి మంచి హిట్ 10 millions. 10 millions అంటే ఎంత మంది అండి? సో అక్కడ ఆ డాన్స్ రీల్ చూడగానే, అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా ఎవరితో రొమాంటిక్ డాన్స్ చేయలేదు, ఆ రీల్ చూడగానే కామెంట్స్ అండి ఎన్ని వేల కామెంట్స్ అనుకుంటున్నారు, వేలు. డిలీట్ చేయలేక ఇది పోయింది. నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయలేదులే, పెట్టాను చూద్దామని. కానీ అందులో ప్రతి ఒక్కడు ఒకటే మాట ఏంటి, నాకు తెలిసి ఇది మొగుని లేపెత్తది, రెండోది ఈడే దీని బాయ్ ఫ్రెండ్ రా పక్క 101% మామా 14 లక్షల రూపాయలు. యాక్చువల్ కామెంట్ ఏంటో అర్థమైంది నాకు. మామా 14 లక్ష, వీళ్ళిద్దరు డెఫినెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారంటారు. సార్ మనోజ్ అతను ఏంటో కూడా నాకు తెలియదు. స్టూడియో ఉందని ఒక అబ్బాయి చెప్పాడు, స్టూడియోకి వెళ్ళాము చూసాము. ఆ స్టూడియోలో డాన్స్ రీల్ అంటే నా సాంగ్ ఏమంటారు ప్రమోషన్ రీల్ చేసాము. దాని తర్వాత అట్లా తను తెలుసు. దాని తర్వాత నేను ఈ సాంగ్ అనుకున్నాను, ఎవరితో అనుకుంటే మనోజ్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు, కొంచెం మనకి డాన్స్ రీల్ సెలెక్ట్ చేసిన మన పక్కన పర్సన్ కూడా ఆ లెవెల్లో ఉంటేనే సూట్ అవ్వాలి కదండి. సో అట్లని చెప్పి అతను సెలెక్ట్ చేశాను. తను నేను ఇప్పుడు ఒక కాల్ కూడా మాట్లాడలేదు తనతో, జస్ట్ ఓన్లీ ఒక మెసేజ్, మనోజ్ కమింగ్ టు స్టూడియో, ఈ రీల్ ప్లాన్డ్, ఓకే మేడం రండి, అంతే. మళ్ళీ ఎప్పుడు నాకేదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే తన నేను పింగ్ చేస్తా,